దేవునికి స్తోత్రములు. షలోం షలోం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము వచనంలో 1 నుంచి 11 వరకు. దావీదు కావ్యము. దేవా, నీ శరణొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభువుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని అదోనైతో నేను మనవి చేయుదును. నేను ఎలాగందును? భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు. అదోనైను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపానీయ అర్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులనెత్తను. అదోనై నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన అదోనైను స్తుతించెదను. రాత్రి గడిలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము అదోనైయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు. జీవ మార్గము నీవు నాకు తెలియజేసెదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. బారుక్ హషేమ్. థ్యాంక్ యూ హషేమ్. ప్రైజ్ యా.